बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वलस्र इन्नल इंसान लफ़ी कुस्र इल्लल्लज़ीना आमनु व अमिलुस्सालिहाति व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस्सब्र। చిన్న అధ్యాయం ఖురాన్లో ఉన్నటువంటి చిన్న సూరా చదివి వినిపించాను మీ ముందు. దాని అర్థం తెలుసుకుందాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. ఏంటండి? పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. కొత్త మసీదు కట్టించిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండుగ. అసలు మసీద్ అంటే ఏంటో మనకి పెద్దగా తెలియదు, అవునా కదా? తుమ్మలపల్లిలో ఎంతో కొద్ది మందికి తెలుసు, అతి కొద్ది మందికి తెలుసు మసీద్ అంటే ఏంటి, మసీదులో ఏం చేస్తారు, అసలు నమాజ్ అంటే ఏంటి, అల్లా అంటే ఎవరు, ఇవన్నీ ఏమీ పెద్దగా తెలియని గ్రామం. ఎక్కువ మందికి తెలియదు. తెలిస్తే ఒక 5-6 మెంబర్స్ కొంచెం ఖమ్మంతో టచింగ్, తనిఖీలతో టచింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. యాకూబ్ పాషా గారికి, మౌలాలి గారికి, కాసిం గారికి, వీరికే తెలుసు, అవునా? ఇంకొక 2-3 ఉన్నారు. అసలేంటి మరి మసీద్ అంటే, మసీదులో ఎవరిని ఆరాధిస్తారు అనేది ఎక్కువ సమయం తీసుకోకుండా సోదరిమణులు కూడా అందరూ సైలెంట్గా ఉండేటట్టు చూడండి. అందరికీ వినపడుతుంది కదా? ఓకే. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అల్లాహ్ అంటే సృష్టికర్త అయిన దైవాన్ని అల్లాహ్ అంటారు. అరబీ భాషలో ఏమంటారు? అల్లాహ్ అంటే సాయిబుల్ దేవుడు కాదు, అర్థమవుతుందా? మానవులందరి దేవుడు అల్లాహ్ అని. మరి మేమెందుకు ఒప్పుకోవాలి అని అంటే అది అరబీ భాషలో వచ్చిన గ్రంథం కాబట్టి ఆ భాషలో ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తని అల్లాహ్ అంటారు. అర్థమవుతుందా? అసలు ఎవరు ఏం చేశాడు ఆయన అంటే ఈ భూమిని, ఈ ఆకాశాలని, వీటన్నింటినీ సృష్టించినవాడు, ప్రతిదానికి ఒక ఆకారాన్ని, ఒక దిశా నిర్దేశం ఇచ్చినవాడిని దైవం అంటారు. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే భూమిని గుండ్రంగా చేసినవాడు ఎవరు? ఇలా విశాలంగా పరిచాడు, గుండ్రంగా చేశాడు. ఎవరు చేశారు? మనం తెలుగులో చెప్తే ఏమంటాం? దేవుడు అంటాం. ఆయన్నే అరబీలో చెప్తే అల్లా అంటారు. ఇప్పుడు మంచినీళ్ళన్నా, పానీ అన్నా, వాటర్ అన్నా పదార్థం మారిందా? పదార్థం మారింది. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు పట్టుకొని నేను మిమ్మల్ని అడిగా అనుకోండి, ఈ ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఏమైనాయి? వాటర్ ఇస్తారా? కొన్ని ఉన్నాయా? సరే, దో పానీ దొరికిదేవు थोड़ा बस బస్. ఇప్పుడు ఈ గ్లాసులో ఉన్నాయి. తెలుగులో చెప్పండి, గ్లాసులో ఉన్న ఏంటి పదార్థం? నీళ్లు. తెలుగులో చెప్తే అవునా కదా? నీళ్లు, మంచి నీళ్లు. ఇంగ్లీష్లో చెప్పండి, వాటర్. జాగ్రత్తగానండి. అదే ఉర్దూలో చెప్పండి, పదార్థం మారిందా? మీరు పిలిచే భాష మారిందా? ఇదే పదార్థాన్ని తెలుగు వాళ్ళేమో మంచినీళ్ళు అంటున్నారు, ఉర్దూ వాళ్ళేమో పానీ అంటున్నారు. ఇదే పదార్థాన్ని, పదార్థం మారలా, ఇదే పదార్థాన్ని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే వాటర్ అంటున్నారు. అర్థమవుతుంది? అలాగే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తెలుగు వాళ్ళేమో దేవుడు, సృష్టికర్త అంటున్నారు. అర్థమవుతుందా? అదే ఇంగ్లీష్ వాళ్ళు అయితే గాడ్ అంటున్నారు. అదే అరబ్బీ భాషలో చెప్తే చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ ప్రకారం అల్లా అంటారు. ఈ అల్లాని అంటే ఆ దైవాన్ని ఆరాధించటానికి నిర్మించబడినటువంటి ఈ గృహాన్నే, ఈ ఆరాధనా స్థలాన్నే మసీదు అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరిని ఆరాధిస్తారు? అల్లాని అంటే ఆ దైవాన్ని, మానవుల అందరి దైవాన్ని ఆరాధించే ఆరాధనా గృహం మసీద్. దాని మసీద్ అంటే ఏంటంటే సాష్టాంగం, దైవానికి సాష్టాంగం చేసే స్థలం. మీకు ఒక విషయం క్లియర్ అయింది అనుకుంటున్నా. మానవ జన్మ ఎవరిచ్చారు మనకి? మానవ జన్మ ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి మానవ జన్మ? చెప్పాలి. నాది ప్రశ్నలే ఉంటాయి ఎక్కువ, ఏకదాటికి వెళ్ళిపోదు, ప్రసంగంలాగా ముందు కొరకదు. ప్రశ్న జవాబు. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలి, మీకు ఏం అర్థమైందో నాకు తెలియాలి. అదే అప్పుడు అర్థవంతమైనటువంటి సభ, ప్రసంగం, అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క మానవ జన్మ ఎవరిచ్చారు మనకి? ఎవరండి? అల్లా. తెలుగులో చెప్పండి.
తెలుగు రాదా? हमें कि तेलुगु नहीं आता, हमें कि तेलुगु नहीं आता वाला बोलने बहुत कम है यहाँ पे, हमारे को उर्दू नहीं आता बोलने वाला बहुत है। మానవ జన్మ ఎవరిచ్చారు అంటే తెలుగులో చెప్తే భగవంతుడు, సృష్టికర్త అయిన దైవం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? మానవ జన్మ అంటే ఎవరెవరు వచ్చారండి దాంట్లో? ముస్లింలు వచ్చారు, హిందూ సోదరులు వచ్చారు, వచ్చారా రాలేదా? క్రైస్తవ సోదరులు వచ్చారు, భారతీయులు వచ్చారు, విదేశీయులు వచ్చారు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వచ్చాడా రాలేదా? మానవ జన్మ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఆ దైవం మాత్రమే. నేను జాగ్రత్తగానండి, మానవుడికి ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు? మరి ఆయనకి ఏం పని పాట లేకుండా మనకి ఒక మానవ జన్మ ఇచ్చి కష్టాలు పెట్టి, అబ్బా ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు, నా కష్టం నీకొస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడివే, నా కష్టం నీకొస్తే ఎప్పుడో చచ్చిపోయేదానివే అననోళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అననోళ్ళు ఎవరన్నా ఉన్నారా? తలనొప్పి వచ్చినా బాధే, జ్వరం వచ్చినా బాధే, భర్త తిట్టినా బాధే, భార్య తిట్టినా బాధే, అర్థమైందా? పిల్లల మాట వినిపోయినా బాధే, డబ్బులు ఏమన్నా ఇంట్లో సరుకులు లేవంటే డబ్బులు లేకపోయినా బాధే, ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా బాధే. అసలు ఈ కష్టాలు పగోళ్ళకు కూడా రాకూడదు. అవునా? అవునా? అర్థమవుతుందా? మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. ఫస్ట్ పుట్టుక మరణం రెండు గోడల మధ్య మనం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి వచ్చామో ఎవరు ఆలోచించట్లా. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? మనం అందరం ఏడ నుంచి వచ్చాము? ఏడ నుంచి వచ్చామండి? కొంచెం పరిశీలించితే అర్థమయ్యే విషయం, పెళ్ళైన జంట 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, అమ్మాయి పోళ్ళు అబ్బాయి పోళ్ళు అడుగుతుంటారు, అమ్మాయి ఏమైనా నీళ్ళు పోసుకుందా, అమ్మాయి ఏమైనా నీళ్ళు పోసుకుందా, అడుగుతారా లేదా? అంటే ఏంటి? పెళ్ళైన జంటకి అమ్మాయికి అబ్బాయో అమ్మాయో ఏమన్నా శుభవార్త చెప్తారా నీళ్ళు పోసుకుందంటే? అవునా కదా? భార్యాభర్తల బంధంలో సంసారం అనేటటువంటి పవిత్ర బంధాన్ని పెట్టి ఆ బంధం ద్వారా తల్లి గర్భంలో శిశువుని తయారు చేయడానికి ముందు ఆ శిశువుని ఎక్కడ పెట్టాడయ్యా అంటే మనందరి శరీరాలు ఎక్కడున్నాయా అంటే మట్టిలో ఉన్నాయి. తెలుసా మీకు? ఆ మట్టి, ఇది ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, మీకు రెఫరెన్స్లు కావాలంటే తర్వాత ఇస్తాను, బైబిల్ కూడా చెప్తుంది. అయితే మట్టిగా ఉన్నటువంటి ఈ పదార్థం ఆహారంగా లేచింది. అర్థమవుతుందా? మట్టి లేకుండా ఎవరైనా బండల మీద పంట పండిస్తారా? పండియరు. ఆహారం ఏమైంది అంటే మనం తింటే రక్తమాంసాలు అయినాయి. అన్నం తినకుండా, ఆహారం తినకుండా, పండ్లు ఫలాలు తినకుండా ఎవరికైనా రక్తమాంసాలు ఉంటాయా? చూసారా? దశలు దశలుగా నేను మనిషిని లేపుతున్నాను, మారుస్తున్నాను అన్నాడు ఆయన. మానవులనండి, సాయిబుల్ని కాదు. అయితే ఇక్కడ ఆ ఆహారం రక్తమాంసాలు అయిన తర్వాత రక్తమాంసాల నుంచి వెన్నెముక నుంచి, తండ్రి యొక్క వెన్నెముక నుంచి ఒక నీటి బిందువుని తయారు చేశాను. ఆ యొక్క తల్లి గర్భం అనే ఆ పెళ్ళైన జంటలో తల్లి గర్భం అనే సురక్షిత ప్రదేశంలో ఆ నీటి బిందువుని చేర్చి నెల నెల బయటకు వచ్చే చెడు నెత్తురు, అప్పటిదాకా నెల నెల చెడు నెత్తురు బయటకు వస్తూ ఉంటుంది ఆ స్త్రీలకి. అంటే ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వరబుకల అక్రమ్ అంటున్నాడు. చెప్పు మానవులకి, సర్వాన్ని సృష్టించిన వాడే దైవం అని చెప్పు. అర్థమవుతుందా? మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృష్టించిన వాడే దేవుడు అని వారికి చెప్పండి అని అరబీలో చెప్తే అల్లా అంటారు. మానవుడు ఎరుగని జ్ఞానాన్ని మానవుడికి ప్రసాదించాడు కలం ద్వారా, ఆయనే దైవం అని వారికి చెప్పండి. ఫస్ట్ ఈ 3 మాటలు వచ్చాయి ఖురాన్లో. అర్థమవుతుందా? ఇక తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ విస్ఫోటనం జరిగింది. తల్లి యొక్క కణం తండ్రి యొక్క కణం ద్వారా విస్ఫోటనం జరిగి మహావిస్ఫోటనం జరిగేమో భూమి ఆకాశాలు తయారయ్యాయని చెప్తున్నారు, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక్కడ ఈ విస్ఫోటనం జరిగి మానవ శరీర నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఆ నీటి బిందువు రక్తంగా మారిపోయింది విస్ఫోటనం జరిగి.
ఆ రక్తం మోసపు ముద్దయింది. ఆ మోసపు ముద్ద నుంచి చేతులు, కాళ్ళు, ఎముకల మీద చర్మం, మాంసం మీద చర్మం, సుందరమైనటువంటి శిశువుని తల్లి గర్భం అనే గర్భలోకంలో తయారు చేశాను అని ఆ దైవం చెప్తున్నాడు. అల్లా తఆలా చెప్తున్నాడు. అర్థమైందా? అలాగా 9 నెలలు గర్భలోకం. ఎన్ని నెలలండి? 9 నెలల్లో నిన్ను రూపం గలదిగా గాను రూపం లేనిదిగాను చేసేవాడిని నేనే. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. వాళ్ళు అనుకుంటున్నారు అమ్మాయి వాళ్ళు, అబ్బా అమ్మాయి నెల తప్పింది, శుభవార్తగా స్వీట్లు పంచుతూ ఉంటారు. స్కానింగ్కి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ అమ్మ చెప్పింది స్కానింగ్లో 3 నెలలు దాటిందండి, మరి అక్కడ గడ్డలాగా ఉంది కానీ ఏం కదలికలు లేవు, గడ్డట్టుంది, ముద్దట్టుంది, తీసేయాలనేసరికి వాళ్ళ ముఖం ఎమ్మటే దిగాలిపోతాం. ఆ ముద్దకి ప్రాణం పొయ్యాలా వద్దా ఎవరు డిసైడ్ చేశారు? అల్లా, ఆ దైవం డిసైడ్ చేశాడు. అర్థమవుతుందా? ప్రాణం ఎలా వస్తుంది? దైవదూతకి ఇచ్చి పంపిస్తాడు. తల్లి గర్భంలో ఏమో నీళ్ళు పోసుకోగానే ఇక్కడ ఒక దైవదూత కాపలా ఉంటుంది. అక్కడి నుంచి దైవదూత వస్తుంది, ఇక్కడ తయారైంది అనగానే ఆ దైవం అల్లా తఆలా దూతని ఇచ్చి, ప్రాణం ఇచ్చి దూతకి ఈ ఫలానా పిండానికి అయిపో. అప్పుడు ఆ ప్రాణం తీసుకొచ్చి ఆ ముద్దకి కలిపినప్పుడు, ఆ ముద్ద కొట్టుకున్నప్పుడు శిశువు ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. పుట్టుక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. 9 నెలలకి శిశువుగా తయారవుడు. 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, తలకాయ, లోపల భాగాలు, బయట భాగాలు, అద్భుతమైనటువంటి రీతిలో మానవుణ్ణి తీర్చిదిద్దాను. నకసిక పర్యంతం, అరికాల నుంచి నెత్తిదాకా నేను తీర్చిదిద్దాను మానవుణ్ణి అంటున్నారు. మానవుణ్ణి అంటే అందరూ వచ్చారా రాలేదా? ఇక్కడ మనం సాయిబుల దేవుడి గురించి కాదు చెప్పేది. సాయిబులకి ప్రత్యేకమైన దేవుడు అల్లా అని కాదు. ఆ అపోహ వేడండి. మానవ జాతికి దైవం గురించి మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళకి గ్రంథాలు ఇస్తే కొంతమంది గ్రంథాలు వీపుల వెనక పడివేశారంట, కొంతమంది గ్రంథంలో పెద్ద భాగం వదిలేశారంట. అందుకే మీరు వెళ్ళి ఆ గ్రంథాల్లో పరిచయమైన దేవుడే ఈ గ్రంథంలోనే పరిచయం అయ్యాడు. మానవులందరికీ ఒకే ఒక్క దైవం అని వారికి మీరు చెప్పండి అని హలాల్ ధర్మంగా. అర్థమవుతుందా? ఇస్లాం అంటే దైవధర్మం. ఆ దైవధర్మాన్ని మన భుజాల మీద ఎవరైతే హలాల్ తింటున్నారో, ఎవరైతే ఖురాన్ నా వారసత్వం అంటున్నారో, ఎవరైతే కట్నా ఉందో, ఎవరైతే షాదీ అప్పుడు నికా కాజీని పిలిచి నికా చేసుకుంటారో, ఎవరైతే మరి చనిపోతే కబరుందో, అదే కఫన్ పెట్టి అంత్యక్రియల్లో చేస్తారో, వీళ్ళు నామకార్థంగా కొంతమంది విశ్వాసంతో ఉన్నారు, కొంతమంది విశ్వాసంలో కొంచెం మెండుగా ఉన్నారు. మీరెళ్ళి దారి తప్పిపోయిన ఆ జాతికి గ్రంథాల వెలుగులోకి అందరం వద్దాం, దైవ ధర్మం మీదకి రండి అని చెప్పి వారికి సందేశం మీరు ఇవ్వండి అని చెప్పి అల్లా తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, ఆయన అనుసర సమాజం ద్వారా మన భుజాల మీద పెట్టిన అతి పెద్ద బాధ్యత. అందరం అన్నుల్లో మూలమే. అర్థమవుతుందా? అందరం మానవులమే, అందరం తల్లుల గర్భాల్లో తయారైన వాళ్ళమే. ఇలా వచ్చిన శరీరం చూస్తూ ఉండగానే దోషట్లోకి జరిపోయాడు. పుట్టగానే ఎంతమ్మా? దోషట్లోకి జరిపోయాడు, అవునా కదా? ఇక దోషట్లోకి జరిపోయిన తర్వాత అక్కడ పుట్టగానే నర్సో లేకుంటే నాయనమ్మో అమ్మమ్మో ఉంటుంది. ఆ ఉలుకు పలుకు లేడనుకో 2 కాళ్ళు పైకి లేపి ఇటు ఒకటి బీగుతారు వెనక, అవునా కదా? ఇటు ఒకటి బీగుతారు, ఎందుకంటే చలనం రావాలి. ఆ స్థితిలో వచ్చిన వాళ్ళే ఏ మానవుడైనా, ఏ యుగ పురుషుడైనా, ఏ పుణ్యపురుషుడైనా, మహనీయుడైనా, మానవుడైనా, మామూలు మనిషి అయినా. అర్థమవుతుందా? ఇక చూస్తూ ఉండగానే పెరిగి పెద్ద అయ్యాడు, అంబాడాడు, పెరిగి పెద్ద అవుతున్నాడు. గడ్డ మేషాలు వచ్చేంత స్థాయి, 5వ తరగతి పోయింది, 7, 8, 9, 10 గడ్డ మేషాలు వచ్చినాయి, డిగ్రీలు వచ్చినాయి. ఇక నాకు ఎవరి అవసరం లేదు, అమ్మా నాన్న భయం లేదు, సార్లు భయం లేదు, ఇక పెళ్ళయింది, ఇక నేను ఏక్ నిరంజన్, నేనే మంత్రి, నేనే రాజు అనే విధంగా తయారైపోయాడు, అవునా కదా? ఆ దైవం అంటున్నాడు, అల్లా అంటున్నాడు, నిన్ను పసిగుడ్డుగా పుట్టించింది నేనే, పెద్ద చేసింది నేనే, ఆ తర్వాత యవ్వనం ఇచ్చింది నేనే, తర్వాత యవ్వనం తీసేసి వృద్ధాప్యం ఇచ్చేది కూడా నేనే అని అంటున్నాడు ఆ దైవం. అర్థమవుతుందా? ఆ తర్వాత ముసలితనం వచ్చింది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాణం వచ్చిందో, తల్లి గర్భంలో దైవదూత వచ్చి తీసుకొచ్చి వేసిందా, ఎక్కడి నుంచి అయితే ప్రాణం వచ్చిందో అంటే పరలోకం నుంచి వచ్చింది. మళ్ళీ మరణం అంటే ఈ శరీరం నుంచి ఆ ప్రాణం మళ్ళీ దైవదూత వస్తుంది, తీసేస్తుంది. నీ సమయం అయిపోయింది, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీకు ఇచ్చిన ఆహారం అయిపోయింది, నీకు ఇచ్చిన నీళ్ళు అయిపోయింది, నీకు ఇచ్చిన గాలి అయిపోయింది. నిన్ను పుట్టించిన నీ దైవం అల్లా తఆలా అరబీలో చెప్తే నిన్ను పట్టగరమన్నాడు, అంతే.
ఈ శరీరంలోకి ఎలాగైతే ఆత్మ వచ్చిందో ఎన్నాళ్ళు ఉంచాలో అన్నాళ్ళు ఉంచాడు, ఎంత తిండి ఇవ్వాలో అంత తిండి ఇచ్చాడు, ఎంత బలం ఇవ్వాలో అంత బలం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానం ఇచ్చాడు, ఎన్ని బంధాలు ఇవ్వాలో అన్ని బంధాలు ఇచ్చాడు. నీ బంధాలతో ఏం చేశావు, నీ బలంతో ఏం చేశావు, నీ బలగంతో ఏం చేశావు, మంచి చేసావా చెడు చేసావా అనేదే పరీక్ష. ఆ దోతొచ్చి ప్రాణం తీయగానే ఈ శరీరం ఇలాగా కుప్పగూలిపోతుంది. అర్థమవుతుందా? ఎవరికైనా ఈ నిజాలు పచ్చి నిజాలు ఇవి ఎవరికైనా బాధ అనిపించినా ఇది మానవ జీవన పరమార్థ ప్రక్రియ, పరీక్ష జీవితం. ఎమ్మటే ఆ ప్రాణం కాడికి ఆ దైవదూత తీసుకుపోకనే ఈ శరీరం ఇలా ఏలాడబడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిన ప్రాణం అక్కడికి వెళ్ళిపోయింది, పోయిందా లేదా? ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చినా, మళ్ళీ ఖమ్మం పోవాలా వద్దా? పోవాలా వద్దా? మీరు ఇంటికాడ నుంచి వచ్చారు, మీరు ఇంటికి పోతారా పోరా? ఏడేమంటారా ఏంటి? ఇది ఈ చిన్న ప్రక్రియ, ఇదేమో పెద్ద ప్రక్రియ. ఈ ప్రాణం ఏడ నుంచి వచ్చిందో అడిగి బద్ది పరలోకానికి. నువ్వు పాపం చేసావా పుణ్యం చేసావా తర్వాత ఉంటుంది లెక్క. ఈ శరీరం భూమి నుంచి వచ్చింది కదా, ఆహార పదార్థాలు ఇవన్నీ భూమి నుంచి ఆహారం లేచి మాంసం అయ్యి మళ్ళీ చనిపోయి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాడు. అర్థమవుతుందా? మట్టిగా లేపాను, మట్టిలోనే కలుపుతున్నాను, ఈ శరీర భాగాలు ఇచ్చి బుద్ధి జ్ఞానాలు ఇచ్చి పరీక్షిస్తున్నాను అన్నాడు. ఏంటండి పరీక్ష? పుట్టుక అవతల ఏం జరిగిందో మనకి తెలియదు, తెలుసా? తల్లి గర్భంలో ఎలా ఉన్నావు? ఒక అద్భుతమైనటువంటి 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దైవం యొక్క గొప్పతనం, అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆ భగవంతుడి యొక్క గొప్పతనం. ప్రతి మనిషి ఒక్క నిమిషం ఆలోచించినా మీకు ఆయన హిదాయత్ని ప్రసాదిస్తాడు, సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. ఇన్షాల్లా ఆమీన్. అందరికీ మన తుమ్మలపల్లి గ్రామం అంటే నిజంగా స్టార్టింగ్ మసీదులో ఇంత మంచి విషయాలు ఏ ఊరికి అందలేదు నాకు తెలిసి. అర్థమవుతుందా? తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాడు చూడండి. 4వ నెలలోనే ప్రాణం వస్తుంది సుమారుగా, అంతేనా? 4వ నెలలో ప్రాణం వస్తుంది. ప్రాణం వచ్చిన కాడ నుంచి ఎవరైనా ముక్కుతో గాలి పీలవాలా వద్దా? మరి పొట్టలో తల్లి గర్భంలో గాలి ఆడుందండి, పీల్చాడా గాలి? పీలవలేదు. మరి ప్రాణం ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగాల వద్దా? తాగాల వద్దా? తాగాడా? 4వ నెల కాడ నుంచి 9 నెలలు 10 నెలలు వేసుకుంటే 5-6 నెలలు అన్నం తినలేదు, 5-6 నెలలు గాలి పీల్చలేదు, 5-6 నెలలు కట్టికి చీకటి. ఆయన అంటున్నాడు, ఓ మానవుడా, నా శక్తిని ఒక్క నిమిషం ఆలోచించినా నీ యొక్క జ్ఞానం వికసిస్తుంది. పెద్ద మొగ్గలాగా కాదు, పువ్వులాగా వికసిస్తుంది. ఆ తల్లి గర్భంలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? అడగండి ఒకసారి. ఆ వేడిలో మనం బతకలేము బయటకు వచ్చిన తర్వాత. తల్లి గర్భంలో ఎంత చీకటి ఉంటుందో తెలుసా? ఈ కన్నురెప్ప ఒకసారి మూస్తే మీరు అన్నం తింటున్నారు, 9:30 10 అయింది, అమావాస్య, కరెంటు పోయింది, మీకు ఏమైనా వస్తువులు కానొస్తాయా? కళ్ళు ఉన్నాయి కానీ కరెంట్ లేదు, కానొస్తాయా? కానరావు. కళ్ళున్నా సొక్కు లేదు, కళ్ళుంటే వెలుతురు కావాలని పెట్టినవాడు ఆయనే. అలా ఒక రెప్పడ్డం వస్తేనే మనకి ఏం కానరాదు, కరెంటు పోతేనే ఏం కానరాదు. కానీ తల్లి గర్భంలో ఒక పొర కాదు 3 పొరలు, చర్మ పొర, గర్భపొర, ఇంకా మధ్యలో 3 పొరలు, మొత్తం 4వ పొర లోపల ఒక శిశువు తయారు కావటం. అంత కారుణ్యపు చీకట్లలో శిశువు తయారు కావటం అంటే ఆషామాషి విషయం కాదు. అర్థమవుతుందా? నీ కళ్ళు ఎంత ఉండాలి, కళ్ళలో నరాలు ఎంత ఉండాలి, మెదడు ఎంత ఉండాలి, మెదడులో నరాలు ఎంత ఉండాలి, నరాల్లో రక్త ప్రసరణ ఎంత జరగాలి, నీ గుండె ఎంత ఉండాలి. చిన్నపిల్లగాడు అప్పుడు చెప్తాడు, డాక్టర్ గారు, అమ్మ గుండెకి ఏదో చిల్లులు ఉన్నట్టుంది, ఏమంటే సర్జరీ చేయాలి, లేకుంటే కష్టం బేబీ అని అంటే దిగాలిపోయి బేరమని చూస్తాం. ఎంత పెద్ద ట్యూషన్లు పెడుతున్నాడు. అన్ని సమంగా ఉంటే నా కొడుకు పుట్టాడు స్వీట్లు పంచుతాడు, గర్వానికి లోనవుతాడు. ఏదైనా ఒక ఓలు ఎక్కడ గుండెకో మెదడుకో ఏదైనా బొక్క ఒకటి ఉందనుకో దిగాలు పడతాడు. ఏ యొక్క విషయమైనా నీకు పరీక్ష. ఆ కట్టికి చీకట్లో, కారుణ్యపు చీకట్లో నీ గుండె కొద్దిగా కూడా తేడా లేకుండా తయారు చేసిన ఆ మహాశక్తిమంతుడు ఎవరు? నీ మెదడులో ఎటువంటి నరాలలో చిన్న తేడా లేకుండా, బ్లడ్ క్లాట్ కాకుండా, ఎంత చిన్న నరాలండి, చిన్న పిల్లగాడు చేతిలోకి తీసుకుంటేనే సరిపోతాడు బుజ్జి. అందులో చిన్న తలలో చిన్న మెదడు, పెద్ద మెదడు, మెదడులో నరాలు. ఎవరండి ఆ మహాశక్తిమంతుడు? ఆయన గురించి మనకి ఏం పట్టదా? ఆయన గురించి ఏం విన్నా కానీ చెలించమా? పెళ్ళైన రోజు నుంచి ఆ భర్తకి భార్య వశమైన రోజు నుంచి చచ్చిపోయేదాకా ఆయనే నా భర్త, ఆమె నా భార్య. అబ్బా,
ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం, ఎంత గుండెల్లో పెట్టుకుంటాం. మరి ఆ భార్యాభర్తల బంధం పెట్టింది కూడా ఆయనే కదా. కాబట్టి జాగ్రత్తగా వినండి. సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు నిన్ను అద్భుతంగా తయారు చేసిన నీ దైవాన్ని నువ్వు తెలుసుకోకపోతే అదే దారి తప్పిపోవటం, అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. మానవ జీవిత పరమార్థం నీకు దక్కలేదు. మానవ జీవితంలో నువ్వు విఫలమయ్యావు. పరీక్షలో, దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి సన్మానం చేస్తారే. మీ అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయ్యిండు, ఎగ్జాంపుల్కి పాస్ కావాలని కోరుతున్నాను, ఫెయిల్ అయిపోయిండు, లేదా ఇంటర్ ఫెయిల్ అయిపోయిండు, అందరికి స్వీట్లు పంచుతారు. అబ్బా మావాడు ఫెయిల్ అయ్యిండు, మావాడు ఫెయిల్ అయ్యిండు. ఏమైతే పంచుతారు? బుజ్జి చెప్పండి రా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ కావటం అంటే ఏంటి? ఆ ఇచ్చిన సార్లు ఇచ్చిన పుస్తకాలు చదివి, సార్లు చెప్పినట్టు విని, అర్థమవుతుంది. ఆ సంవత్సరం మొత్తం చదువుకొని ఆ 100కి 90 మార్కులు, 100 మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే అది పాస్. సేమ్ అలాగే దైవం ఇచ్చిన గ్రంథాలని పరిశీలించి, దైవం ఇచ్చిన గ్రంథాల మీద ఆ వెలుగులో నడిచి, మానవ జీవితం మొత్తం దైవాజ్ఞల్ని పాటిస్తూ మానవ జీవితంలో పాస్ అయితే అక్కడ స్వర్గం బహుమానం. అక్కడ ఎలా ఉందో తెలుసా? మీకోసం తేనె నదులు ఎదురు చూస్తూ ఉన్నాయి, రూపాయి ఖర్చు లేదు. ఇక్కడ బాధలు అన్నారే, నా బాధ పగొడుకు గడ రాకూడదు, నా బాధ ఊరికి రాకూడదు అని అన్నారే. బాధలు మరణంతో తొలగిపోవాలంటే ఇక్కడ బాధలు పెట్టి పరీక్షించడానికే ఈ జీవితం ఇచ్చాడు దైవం. బాధలు కాదా ఈ స్టెప్పులు? డాబా ఎక్కాలంటే స్టెప్పులు అయిపోయింది, అర్థమవుతుందా? కాబట్టి ఆ బాధలన్నీ తొలగిపోవాలంటే నాకు కళ్ళు ఇచ్చినోడే నా దైవం, నాకు మెదరిచ్చినోడే నా దైవం, నన్ను సృష్టించినోడే నా దైవం. ఇలా సృష్టించి వదిలేశాడా? పంచభూతాలని నీ కాళ్ళ కింద పడేశాడు. ఇది నా వీడియోలన్నీ మీరు చూడండి, ఈ ఛానల్లో వీడియోలు ఉంటాయి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. భూమి గొప్పదా, మానవుడు గొప్పోడా? చెప్పండి ఒకసారి. భూమి గొప్పదా? భూమి గొప్పదా? భూమి గొప్పదా, మానవుడు గొప్పోడా? నాకు ఆన్సర్ చేస్తే 5 నిమిషాల్లో ముగిస్తా. బిర్యానీ ఎదురు చూస్తుంది, చెప్పాలి అందరూ. భూమి గొప్పదా, మానవుడు గొప్పోడా? భూమి గొప్పదా? రెండు కాదు, ఒకటే చెప్పాలి. భూమి గొప్పదనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. వావ్, వెరీ గుడ్, లక్కీ అయిందాడా? రైట్, ఓకే, చేతులు దించండి. మానవుడు గొప్పోడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, రెండు ఆన్సర్ చెప్తాను నేను. ఏదో ఒకటి తెలియపోతే ఎత్తాలి కదా, చేయెత్తాలి. భూమి కాళ్ళ కింద, నీ కాళ్ళ కింద ఉందా? నువ్వు భూమి మీద ఉన్నావా? భూమి నీ నెత్తి మీద ఉందా? కాళ్ళ కింద ఉంది గొప్పదా? దాన్ని కాళ్ళ కింద ఉంచినోడు అప్పుడు నువ్వు గొప్పోడువా? నీ కాళ్ళ కింద ఉంది గొప్పదా? చెప్పనండి. నీ కాళ్ళ కింద భూమి ఉంది, దాన్ని పడేసినోడు గొప్పోడు. భూమి గొప్పది కాదు, భూమి కంటే నిన్ను గొప్పవాడిగా చేశాడు ఆ దైవం. అల్హమ్దులిల్లా. అర్థమవుతుందా? భూమి గొప్పది కాదు, ఎందుకంటే నీ కాళ్ళ కింద ఉంది అది. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని దైవంతో సమానంగా నిలబెట్టి ఆరాధించటం కాదు, దాన్ని నీ కాళ్ళ కింద పడేసినోడిని నువ్వు ఆరాధించాలి తెలుసుకొని. రెండోది, సూర్యుడు గొప్పోడా, మానవుడు గొప్పోడా? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి పంచభూతాలతో మానవ శరీర నిర్మాణం తయారు చేశాడు. నిన్ను ఇప్పుడు చూడండి, స్నానం చేసినాక ఒక 2 రోజులు స్నానం చేయలే, ఇటు రుద్దితే ఏమవుతుంది? మట్టి వస్తుంది కదా. మట్టితో నిన్ను తయారు చేశాడు, మట్టిలోనే కలుపుతున్నాడు. కాబట్టి మట్టి కంటే నువ్వు గొప్పోడివి తెలివి ఉన్నంతవరకు. ఇప్పుడు సూర్యుడు గొప్పోడా, మానవుడు గొప్పోడా? అమ్మా, ఇందాక డౌట్ వచ్చింది, ఇప్పుడు చెప్పట్లేదుగా. సూర్యుడు గొప్పోడా, మానవుడు గొప్పోడా? మానవుడు గొప్పోడు. ఎందుకంటే పొద్దున్నే లేచి చలి పెడుతుంది, ఎండ పడుకొచ్చి కూర్చున్నావు, నీ కాళ్ళ కింద సూర్యకిరణాలు పడుతున్నాయి. పడుతున్నాయా లేదా? పడుతున్నాయా లేదా? ఎవరు పడేశారు? సూర్యుడిని నీకు వశపరిచిన వాడు, చంద్రుడిని నీకు వశపరిచిన వాడు, రాత్రి పగల్ని వశపరిచిన వాడు మాత్రమే నీ దైవం. శరీరాన్ని సృష్టించి వదిలేలా పంచభూతాలని నీకు వశం చేశాడు, నీ కాళ్ళ కింద పడేశాడు. సూర్యుడి కంటే కోటి సూర్యుల తేజమయుడు దేవుడు గొప్పోడు. దేవుడి తర్వాత మానవుడి స్థానం గొప్పగా దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే
ఈ పరీక్షా జీవితంలో పంచభూతాలు, దైవదూతలు, పశువులు, పక్షులు, జీవులు అన్నీ కూడా మానవుడికి వశం చేయబడ్డాయి. వశం చేసిన వాడు దేవుడు. అందుకే మానవుడు ఆ దైవానికి మాత్రమే వశం అవ్వాలి. ఇంకొక మాట చెప్పుకొని ముగిస్తా, దువాలోకి వెళ్ళిపోదాం. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు గొప్పయా అంటే వర్షం గొప్పదా, మానవుడు గొప్పడా? చెప్పండి. అర్థమైపోయింది, మీకు అర్థమైపోయింది. మీరు వర్షం వస్తుంది, బయట ఉన్నారు, మీ కాళ్ళ మీద నీళ్ళు పడుతున్నాయి, మీ కాళ్ళ కింద నీళ్ళు పడుతున్నాయా లేదా? ఆ కాళ్ళ కింద వర్షాన్ని పడేసేవాడు ఎవరు? అడగండి వాళ్ళని అంటున్నాడు భగవంతుడు, దైవం. అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అర్థమవుతుందా? దాన్ని, నేలని మనం అక్కడ దాకా కాదు, ఆ అక్కయ్యో ఆ చెల్లెమ్మో వెళ్తున్నారు, వదినమ్మో బాగున్నమో అటు చూసుకుంటే, ఆమెకెళ్ళి చూసుకుంటే ఆమె గబక్కన పోయి పేడలో అడుగుపెట్టింది. ఏడబెట్టింది? పేడలో అడుగుపెట్టింది. బో వదిన బలే పని అయిందే అని ఆమె గబగబా గాబకాడికి పోయి ఏం పోసుకుంటుంది? కాళ్ళ మీద ఏం పోసుకుంటుంది? నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళు నీ కాళ్ళ కింద పోసుకుంటున్నావు, కాళ్ళు కడుక్కుంటున్నావు, శరీరం స్నానం చేస్తున్నావు, నీ అవసరాలు తీరటానికి నేలని నీకు ఇచ్చినవాడు దేవుడా, ఆ నీళ్ళే దేవుడా? మళ్ళీ నీళ్ళతో దేవుడితో సమానంగా నేలను పెట్టి నేను దీన్ని ఆరాధిస్తానంటే మనకి బుర్ర ఉన్నట్టా లేనట్టా? చెప్పండి. ముగిస్తున్నాను నేను. ఈ భార్యాభర్తలకి, ఇందాక చెప్పిన భార్యాభర్తలకి ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు. వాళ్ళు పెద్ద అవుతున్నారు. అమ్మ అని ఇంకొకరిని అంటదా? ఆ అమ్మని తప్ప అంటదా? ఏమ్మా బుజ్జి, మీ అమ్మ తప్ప ఇంకొకరిని అమ్మంటారా? ఓకే. నాన్న తప్ప ఇంకొకరిని నాన్న అనం కదా. అమ్మా నాన్న ద్వారా భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు? ఆయన మాత్రం చాలామంది ఉన్నాడా? అమ్మ ఒక్కటే, నాన్న ఒక్కడే, బాబు ఒక్కడే, ఆయన మాత్రం ఒక్కడా కాదా? ఒకే ఒక్కడు. ఆయన అరబీలో చెప్తే అల్లా అంటాము, హెబ్రీలో చెప్తే యెహోవా అంటాము, సంస్కృతంలో చెప్తే బ్రహ్మ అంటాము. ఆ దైవమే 1,24,000 మంది పైగా 1,24,000 మంది పైగా ప్రవక్తల్ని పంపిస్తే, గురువులను పంపిస్తే, ఆ గురువులు వచ్చి దేవుడు ఒక్కడని చెప్పారు. మనం ఏం చేసామంటే గురువులు చనిపోయిన తర్వాత గురువుల్ని దేవుడి ప్లేస్ ఇచ్చి గురువుల్ని దేవుళ్ళుగా చేసుకొని అసలు దేవుడిని మర్చిపోయాను. అర్థమవుతుందా? అందుకే ఏ గురువు వచ్చినా, ఏ యుగ పురుషుడు వచ్చినా, ఏ పుణ్యపురుషుడు వచ్చినా దేవుడు పైన ఉన్నాడు, ఆయన ఒక్కడే అని చెప్పారు. వాళ్ళు కూడా దేవుడిని ఆరాధించారు. ఆనాటి సమాజాన్ని, వాళ్ళ శిష్యుల్ని దేవుణ్ణి ఒక్కడిగా మీరు తెలుసుకొని ఆరాధించండి. అదే మానవ జీవిత పరీక్షలో పాస్ కావటం. స్వర్గం ఎదురు చూస్తుంది మీకోసం. కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. ఇంకొక లోకం ఉంది. ఈ మానవ జీవితం తర్వాత పుట్టగానే భూలోకంలో ఎలాగైతే అడుగు పెట్టావో, అర్థమవుతుందా? నువ్వు పుట్టకముందు ఈడొక అమ్మ నాన్న ఉంటారు, ఈడ సూర్యచంద్రులు ఉంటారు, ఈడ అక్క చెల్లెలు ఉంటారు, ఈడ బంధాలు ఉంటాయి, ఈడ 3 పూట్ల తినాలి, రోజు పగులు పద్దా పని చేయాలి. అలాంటి లోకానికి నేను పోతన్నా అని ఎవరికైనా తెలుసా? అలా ఎవరికైనా తెలుసా? పుట్టకముందు తెలియదు. అలాగే ఇప్పుడు ఇంకొక లోకానికి పోవటానికి ముందే చెప్తున్నాడు దైవం గ్రంథాల ద్వారా, యుగ పురుషుల ద్వారా. దేవుణ్ణి ఒక్కడిగా తెలుసుకున్న వాళ్ళు ఈ మానవ జీవితంలో పాస్ అవుతారు. వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగులు, బంగారపు గోడలు, వెండి మెట్లు, వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి పైకప్పు, అర్థమవుతుందా? వాళ్ళు దైవం దూతలు వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు సదాకాలము. సుఖ సంతోషాలు. ఎందుకంటే పాస్ అయ్యారు ఇక్కడ. అర్థమవుతుందా? మీ అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయ్యింది లేదా? అక్కడ దాకా అక్కర్లేదు. ఏ ఇంజనీరో, ఏ సాఫ్ట్వేరో వచ్చింది జాబు. ఒక 25 సంవత్సరాలు సాఫ్ట్వేర్ చదివి పాస్ అయితే భార్యతో పెళ్ళైన తర్వాత ఒక 40 సంవత్సరాలు ఆయుష్ ఉంటే హ్యాపీగా బతుకుతాడనేది మీరు నమ్ముతున్న ఎంత నిజమో, తెలివి వచ్చిన కాడ నుంచి చచ్చిపోయేదాకా భగవంతుడు ఒక్కడే అని చెడు పనులు చేయకుండా మంచిగా బతికితే శాశ్వతమైన స్వర్గం ఉందనేది అంతే నిజం. ఇది యుగ పురుషులందరూ చెప్పారు, గ్రంథాల్లో రాయబడి ఉంది. మీకు కూడా మనసులో ఉంటుంది. ఇప్పుడు చెప్పను, ఈసారి చెప్తాను ఎలా ఉందో అనేది. నేను చెప్తాను, మన గుండెలో కూడా ఉంది. స్వర్గం ఉందా లేదా, నరకం ఉందా లేదా మన గుండె చెప్తుంది. ఈసారి చెప్తాను అది. ఇంత పవిత్ర రంజాన్ మాసంలో పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం. మన కొత్త మసీదులో మనం అందరినీ సమానంగా ఒకరినొకళ్ళు అన్నలదమ్ములు అని భావిస్తూ, అందరికీ దైవ సందేశం ఇస్తూ, అన్ని గ్రంథాలని నమ్ముతూ, అందరి యుగ పురుషుల్ని ప్రేమిస్తూ, చివరి ప్రవక్తని అనుసరించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని
రంజాన్ మాసం అంటే మామూలు మాసం కాదమ్మా. భూమండలం మొత్తం ఉపవాసాలు ఉంటున్నారు. అర్థమవుతుందా? భూమండలం మొత్తం అజా ఉంది. అజా లేని దేశం లేదు, నమాజ్ లేని దేశం లేదు. అర్థమవుతుందా? మసీదు లేని దేశం లేదు. ఎందుకంటే ఇది సృష్టికర్త ధర్మం కాబట్టే ఇలా విస్తరించింది. అలాంటి గొప్ప ధర్మం ఇది. ప్రాంతీయ ధర్మం కాదు. ఇది ఊళ్ళో పుట్టిందో, రాష్ట్రంలో పుట్టిందో, దేశంలో పుట్టిన ధర్మం కాదు. సాక్షాత్తు దైవ ధర్మం. అందుకే భూమండలం మొత్తం రాత్రింబవళ్ళు అజా ఉంది, రాత్రింబవళ్ళు నమాజ్ ఉంది, రాత్రింబవళ్ళు ఖురాన్ పఠిస్తారు. అదేంటండి రాత్రింబవళ్ళు? నిద్రాగారాలు లేకుండా ఉంటారా ఏంది? అది కాదు. ఇప్పుడు అమెరికా వాడికి పగలవుతుంది, మనకి రాత్రి అయింది కదా. అలాగే దేశాలు మారుతూ ఉంటాయి. మనకి మలేషియా 2:30 గంటలు ముందు, వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గర 12 అయితట్టుంది వాళ్ళకి. దుబాయ్ వాళ్ళకి ఇంకా ఇది ఉందిగా, సౌదీ వాళ్ళకి ఇంకా పొద్దే గోకల, వాళ్ళకి 6-6:30 అవుతుంటుంది. అలాగే నిరంతరం భూమండలంపై పట్టించబడుతున్న, ఆచరించబడుతున్న అతి గొప్ప ధర్మంలో, ఇస్లాం అంటే అరబీ భాష, అతి గొప్ప ధర్మంలో మీరున్నారు. అలాంటి గొప్ప ధర్మం గురించి మన అందరికీ తెలుసుకునేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మరి తెలియజేశాడు. ఈ విషయాల్లో సహకరిస్తున్నటువంటి మరి మౌలాలి గారికి కానీ, మరి కాసిం గారికి కానీ, యాకూబ్ బాషా గారికి కానీ, మరి పిలవగానే వచ్చిన మీరందరికీ ప్రతి పనిలో మీరు సహకరించండి. దైవధర్మంలో అల్లా మీ యొక్క జ్ఞానాన్ని పెంచుతాడు, మీ సిరి సంపదలు పెంచుతాడు. మీ పిల్లలు పెరిగి పెద్దవారై కంటి చలగా ఉండే విధంగా చేయమని అల్లాతో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా వీలైతే రోజాలు ఉండండి. రోజాలు ఉండకపోయినా కానీ, అంటే ఉండలేకపోతే కనీసం నమాజులైనా చేసుకోండి. ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఇళ్లలో చేసుకోండి. మసీదుకి వచ్చే వాళ్ళు మసీదుకి రండి. కుటుంబాన్ని తీర్చిదిద్దే బాధ్యత స్త్రీకి అప్పచెప్పడం జరిగింది, సోదరిమణులకు అప్పచెప్పడం జరిగింది. నువ్వు ఎన్ని పనులున్నా నమాజ్ టైం అవగానే, అజా వినపడగానే, అయ్యా నువ్వు పోయి నమాజ్ చదువుకొని రా పని పంపేయండి. మీ భర్త బుద్ధిమంతుడు అవుతాడు, చెడు పనుల నుంచి దూరంగా ఉంటాడు. భార్య ఎప్పుడైతే భర్తని, పిల్లల్ని ఇలాగా మంచి ఆచరణ వైపు నడిపిస్తుందో ఆ ఇల్లు భూలోకంలోనే సగం స్వర్గంగా ఉంటుందంట. ఎప్పుడైతే మీరు నమాజ్కి పోవడం లేదో, నమాజ్కి పోకపోతే ఎడిపోతాడు, సాయంత్రం అయింది అటు పోయి లోపల 2 పెగ్గులు వేసుకొని వస్తాడు. ఇక పెగ్గులు వేసుకొని మెరమెర చూస్తాడు. ఏ తప్పు చేస్తున్నావా ఏందా అని ఎట్టెట్ట మెరమెర చూస్తాడు. అటు ఏంటి అని ఇక మన్ని తిట్టడానికి రాక్షసుడైపోతాడు. రాక్షసుడిగా మార్చుకుంటారో, సదాచారణ ఉన్నటువంటి మంచి మనిషిగా మార్చుకుంటారో. స్త్రీకి అప్పచెప్పడం జరిగింది ఆ బాధ్యతని. తల్లిదండ్రులు కూడా పెంచి పెద్ద చేసి ఆ అమ్మడి చేతిలో పెడతారు. అమ్మ ఇగో నువ్వు ఎట్టను చేసుకో, మంచిగా తీర్చిదిద్దుకుంటావో రాక్షసుడిని చేసుకుంటావో నీ ఇష్టమని తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు పెళ్ళయ్యాక. ఎందుకంటే పెళ్ళామేమో బెల్లం అవుతుంది, తల్లి ఏమో అల్లం అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీరు మంచిగా నడవడికతో నేర్పుకున్నారనుకో మీ కొడుకుని, పెరిగి పెద్ద అయిన తర్వాత అమ్మ ముందా భార్య ముందారంటే నమాజ్ చేసేవాడు అంటాడు, అమ్మ ముందు అంటాడు. నేను చెప్తా ఇప్పుడు మా మేడం ముందు చెప్పమని చెప్తాను, మా అమ్మ తర్వాతే నువ్వు అని. ఎందుకంటే నేను నమాజ్ చేస్తాను, నా తోలు చేస్తాడు ఆయన భార్య ముందంటే. అలాగా మీరు కూడా మంచిగా మీ పిల్లల్ని మంచి సదాచరణ వైపు పంపించండి. భర్తను కూడా మంచి పనే కదా, పెత్తనం చేసినట్టు కాకుండా ప్రేమతో చెప్పండి మసీదుకి వెళ్ళండి అని.